పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధానానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలమంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరి ఒక ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ప్రత్యేకించి దేవుడు ఈ జూన్ మాసం అంతా కూడా తన కృపతో కాపాడి చివరి రోజుకి అలాగే ఈ చివరి ఆదివారానికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి అంత మాత్రమే కాకుండా మీ ఎదుట ఈ రీతిగా అత్తెలుపడిన నాకు దేవుని యొక్క వాక్యాన్ని అందించే అవకాశాన్ని ఆ దేవాది దేవుడు ఇచ్చిన విషయాన్ని బట్టి అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన వారం మనము ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనం విన్నాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే అదే 2వ సమూయేలు గ్రంథంలోనే చదివిన కింద చదువు ఒకసారి. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. అలాగే 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లేను. ఇందా మనం చదువుకున్న లేఖన భాగంలో దావీదు అంతకంతకు వర్ధిల్లేను. అది దావీదు యొక్క జీవితము గురించి అలాగే సౌలు యొక్క జీవితము గురించి మనం విన్నాం. ఇద్దరూ కూడా ఇశ్రాయేలు నుంచి వచ్చిన వాళ్ళే, గోత్రాలు వేరు. దావీదేమన్నా దావీదు గోత్రం, సౌలేమన్నా బెన్యామీను గోత్రం. దావీదు తండ్రి పేరు యెషయి, సౌలు తండ్రి పేరు కీషు. చాలా భాగ్యవంతుడు, ధనవంతుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం. అయితే ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా దేవుని ప్రజల్ని పరిపాలించడానికి బైబిల్ గ్రంథంలో మొట్టమొదట దేవుడు నాయకులు ఎన్నుకున్నాడు. నాయకులు ఎవరో చెప్పగలరా? ఎవరో చెప్పారు, తిమోతి. మోషే ఒక నాయకుడు, తర్వాత యెహోషువ తర్వాత నాయకులు ఇంకా ఇశ్రాయేలు ప్రజలకు లేరు. నాయకులు లేకపోవటాన్ని బట్టి దేవుని ప్రజలు ఏమైపోతారు? సామెతల గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉంది? నాయకులు లేని జనులు కట్టులేక తిరుగుతారు, లేకపోతే చెడిపోతారు అని వాక్య భాగం ప్రకారము యెహోషువ తర్వాత దేవుని ప్రజలకి నాయకులు లేకపోవటాన్ని బట్టి ప్రతి వాడు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. అది న్యాయాధిపతుల గ్రంథంలో ఉండిద్ది అనమాట. ఎవరి ఇష్టానుసారంగా ఎవరి తగ్గట్లుగా వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అయితే దేవుడు వాళ్ళని ఎలాగైనా సరే మరలా క్రమపరచాలని దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే, రే వీళ్ళు నా మాట వినటం లేదు, వీళ్ళకి నాయకుడు లేడు కాబట్టి వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించేవాడు. శత్రువుల చేతికి అప్పగించినప్పుడు వాళ్ళ మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టేవాళ్ళు. దేవా మాకు అయ్యా ఈ బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఈ శత్రువులు వచ్చారు, మా మీద పడుతున్నారు, మా పంటలని నాశనం చేస్తున్నారు అని దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు మళ్ళా దేవుడు వాళ్ళు ఏం చేశాడంటే ఆ శత్రువుల చేతుల నుంచి విడిపించడానికి కొంతమంది న్యాయాధిపతుల్ని దేవుడు వాళ్ళ కొరకు పుట్టించేవాడు. వాళ్ళని రక్షకుడు లేకపోతే న్యాయాధిపతులు అన్నమాట. దాదాపు ఇశ్రాయేలు ప్రజలకి నాయకులు తర్వాత న్యాయాధిపతులు 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు. ఒత్నియేలు, అలాగే సంసోన్, అలాగే స్త్రీలలో దెబోరా, వీళ్ళందరూ న్యాయాధిపతులు అన్నమాట. అలాగే గిద్యోను, ఇలాగ చెప్పుకుంటా పోతే సమూయేలు దాకా. సమూయేలు కూడా న్యాయాధిపతి. అయితే సమూయేలు కాలంలో ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా సకల లోకంలో అందరూ కూడా రాజులు ఉన్నారు, అందరూ కూడా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు, కాబట్టి మాకు కూడా రాజు కావాలయ్యా, మాకు దేవుడు వద్దు అని చెప్పి సమూయేలుకి కంప్లైంట్ చేస్తే సమూయేలు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే
దేవుడు చాలా బాధపడే సమూయేలు, ఎందుకు నువ్వు బాధపడతావు? వాళ్ళు విసర్జించింది నిన్ను కాదు, నన్ను విసర్జించారు. నేను రాజుగా నేను ఉందాం అనుకున్నాను, వాళ్ళకి నేను రాజుగా వారిని పరిపాలిద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు నన్ను విసర్జించారు. ఆ అన్యుల ప్రకారం లోకాచారాలను బట్టి వాళ్ళని ఏలటానికి రాజును కావాలని అనుకున్నారు. కాబట్టి సరే, వాళ్ళు చెప్పిన మాట ప్రకారము వాళ్ళకు ఒక రాజును నువ్వు ఎన్నుకోవాలి. పలానా ఊరెళ్ళి అక్కడ సౌలు ఒక వ్యక్తి తన గాడిదలు పోయి వెతుక్కుంటా ఉన్న సమయంలో గార్దబాల్ని ఆ సౌలు తన పనివాడు సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే అదంతా మనకు తెలుసు కదా. మొట్టమొదటి రాజుని దేవుడు సమూయేలు ద్వారా వెంటనే తన దగ్గర ఉన్న తైలము ఆ కొమ్ము తీసుకొని సౌలుని అభిషేకించాడు. మొట్టమొదటి ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా, ఇశ్రాయేలు రాజుగా ఎన్నుకున్న తర్వాత 40 సంవత్సరాలు పరిపాలించాడు. అయితే 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సౌలు దేవుని ద్వారా తిరస్కరించబడ్డాడు. ఎందుకంటే తాను చేసిన కొన్ని తప్పిదముల వలన, దేవునికి విరోధమైన కార్యములు చేయటం ద్వారా రాజుగా ఉండకుండా తిరస్కరించబడ్డాడు. యాక్చువల్గా సౌలు తర్వాత సౌలు కుటుంబంలో ఉన్న తన బిడ్డలు రాజుగా మారాలి, అది దేవునికి ఆలోచన. దేవుడు కూడా సౌలు తర్వాత సౌలు యొక్క కుటుంబంతో తన అంటే వంశపారపర్యముగా రాజవంశాన్ని చేద్దాం అనుకున్నాడు. కానీ సౌలు చేసిన కొన్ని పొరపాట్ల వలన సౌలు రాజుగా ఉండకుండా తిరస్కరించబడి ఆ యొక్క ఆధిక్యత, ఆ యొక్క అభిషేకం ఎవరి మీదకి వెళ్ళిందో తెలుసా? అడవిలో గొర్రెలు కాచుకున్న దావీదుని దేవుని యొక్క అభిషేకం కనుగొంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకనే సౌలుతో అంటాడు కదా, నేను రాజుగా ఉండకుండా తిరస్కరించిన సౌలుని నెట్టి నా కృపను దూరం చేసి నేను దావీదుని ఎన్నుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. అయితే వీళ్ళిద్దరి గురించి ఇక్కడ వ్రాయబడిన మాట, సౌలేమన్నా అంతకంతకు దిగజారిపోతున్నాడు, దావీదు ఏమన్నా డే బై డే వర్ధిల్లుతూ ఉన్నాడు. సౌలు కుటుంబం ఏమన్నా నీరసల్లిపోతా ఉంది, దావీదు కుటుంబమేనా అంతకంతకు ప్రబలిపోతా ఉంది, అంతకంతకు వర్ధిల్లుతా ఉంది. వాళ్ళు ఏ పని చేసినా, ఏ పని పూనుకున్నా, వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా, వాళ్ళు ఏది తలపెట్టినా కూడా అది సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వాళ్ళు ఆశ్రయించిన దేవుల్లో లోపం లేదు, వాళ్ళు అభిషేకించిన సమూయేల్లో లోపం లేదు, వాళ్ళు ఎన్నుకున్న ప్రజల లోపం లేదు. లోపం ఎక్కడ ఉంది చెప్పండి అమ్మా? వారిలోనూ లోపం ఉందన్నమాట. ఇద్దరిని అభిషేకించి సమూయేలే, ఒకే దైవజనుడు, ఇద్దరిని ఎన్నుకుంది యెహోవా దేవుడు. ఇద్దరు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఒకే ప్రజలకి నాయకుడిగా రాజుగా ఉండటానికి ఎన్నుకుంది. కానీ ఒక వ్యక్తి ఏమైనా డే బై డే ఎదుగుతూ ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమైనా వర్ధిల్లుతూ ఉన్నాడు, ఒక వ్యక్తికి ఏమైనా దేవుడు తోడుగా ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమన్నా అత్యధికమైన కృపచేత నింపబడి దేవుని కృపలో ముందుకు సాగుతూ ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమన్నా దేవుని సన్నిధిలో బలముగా ఎదుగుతూ ఉండి వర్ధిల్లుతూ ఉండి ప్రబలిపోతూ ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమన్నా తన కుటుంబము బాగా డల్ అయిపోతూ ఉంది, నీరసమైపోతూ ఉన్నారు. ఏ పని చేసినా అది వ్యర్థమైపోతూ ఉంది, ఏ ప్రయోజనం అనేది కనబడటం లేదు. ఈ విషయాలను మనం పోయిన వారం చెప్పుకున్నాము కదా. ఎందుకు దావీదు వర్ధిల్లుతున్నాడు, ఎందుకు సౌలు వర్ధిల్లలేకపోయాడు, ఎందుకు మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ అందరూ కూడా ఎందుకు దావీదులాగా వర్ధిల్లటం లేదు, సౌలులాగా ఎందుకు మనం కొన్నిసార్లు నీరసెళ్ళిపోతున్నాము అంటే మనం దేవుని వైపు చూడకూడదు, లేకపోతే మరొక వ్యక్తుల వైపు చూడలేదు. కానీ మనలో ఉన్న లోపాలను మనం సరి చేసుకుంటే దావీదు వలె మనలో కూడా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదులో ఉన్నవి ఏంటియో మనం పోయిన వారం చూసే 3 విషయాలు. సౌలులో అవి లేకపోవటాన్ని బట్టి సౌలు జీవితం అక్కడే ఉండిపోయింది. దావీదులో ఉన్నది సౌలులో లేనిది ఏంటంటే, దావీదు దేవుణ్ణి స్తుతించేవాడు, దేవునికి కృతజ్ఞతలు చెప్పేవాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలాగ ఉన్నాడో రాజైన తర్వాత కూడా అతని యొక్క జీవితంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పటంలో ఎట్టి వ్యత్యాసము కూడా లేదండి. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలాగ దావీదు దేవుణ్ణి స్తుతించాడు, ఎలాగ పాటలు పాడాడో రాజైన తర్వాత కూడా మనకు తెలుసు కదా. ఒక లేఖన భాగం బైబిల్ గ్రంథంలో ఆ రీతిగా ఎవరు కూడా ఎగరలేదండి, దావీదు మందస్సము దగ్గర ఎగిరినట్లు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దావీదులో ఏ మార్పు లేదండి. ఇప్పుడు ఒకవేళ మనం ఆలోచన చేసుకుని ఈరోజు ఒకవేళ మనము లేమిలో ఉన్నాం, ఒకవేళ మనము ఒకప్పుడు అత్యల్ప స్థితిలో ఉన్నాం, ఒకవేళ మనకి ఏదైనా మంచి ఉద్యోగం వచ్చింది, లేకపోతే మంచి మనకి ఒక ఉన్నతమైన స్టేటస్ వచ్చింది, ఒకప్పుడు ఉన్నట్లుగా మనము ఉండగలమా? ఏం చేస్తాం చెప్పండి? ఒకరు మనం స్టైల్ ఒకరు మారిద్ది కదా, చెప్పండి. ఒకరు మారిద్ది, ఒకరు డ్రెస్ కోడ్ మారిద్ది, అది న్యాచురల్. అది లేకపోతే మన స్టైల్ అన్నీ మారుతూ ఉంటాయి. కానీ దావీదులో మార్పు లేదండి.
దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలాగ ఎగిరి పాటలు పాడాడో, రాజు అయిన తర్వాత అసలు దావీదు ఎలాగ ఎగిరాడంటే, ఒక మాటలో చెప్పండి, తన భార్య దావీదుని హీనపరిచింది అనమాట. తన భార్య హీనపరిచేటట్లుగా దావీదు దేవుని దగ్గర ఎగిరాడండి. తన భార్య మీకాలు దావీదును చూసి ఎగతాళి చేసింది. అంటే దావీదు ఎలాగ ఎగురుతున్నాడో తెలుసా? ఇప్పుడు ఎలాగ ఎగిరితే మీకాలు ఎగతాళి చేసింది అంటారు చెప్పండి? సరిగ్గా ఎగురుంటాడు అంటారా? సరిగ్గా ఎగలేదండి. మైమరిచిపోయి దేవుని దగ్గర పారవశ్యం చేస్తా, ఆనందిస్తా, ఆయన దేవుని దగ్గర స్తుతిస్తూ రాజయ్యి తన భార్య చెబుతాడు. నిజంగా యాక్చువల్ ఇక్కడ మీకాలుకి దేవుడిచ్చిన అనకూడదు కానీ దుఃఖం ఏంటంటే, మీకాలు మరణించే వరకు తన గర్భం అనేది తెరవబడలేదు. కారణం ఏం తెలుసా? స్తుతించే వ్యక్తిని అడ్డగించాలని చూసిందండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము కూడా, అంటే యాక్చువల్గా దేవుడు మనకిచ్చే పాఠం ఏంటంటే, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలాగ స్తుతించాడో, ఎలాగ ప్రే చేశాడో, ఎలాగ దేవునికి కృతజ్ఞతలు చెప్పాడో, రాజు అయిన తర్వాత కూడా మార్పు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ స్థితిని ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ దగ్గర ఒకప్పుడు దేవుని మందిరానికి వచ్చిన కొత్తల్లో నీ కుటుంబం ఎలాగ ఉందో, నువ్వు అప్పుడు ఎలాగ దేవుని స్తుతించే వ్యక్తివో, ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావు? ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావు? వర్ధిల్లలేదా? వర్ధిల్లేమా లేదా? మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలండి. దేవుడు మనల్ని వర్ధిల్ల చేసాడా లేదా? ఒక 10 years బ్యాక్ మన పరిస్థితి ఇలాగే ఉందంటారా? నేను అంటాను, ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్నట్లుగా నువ్వు ఈరోజు ఉంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డవి కానే కాదండి. నువ్వు నిజంగా రక్షణ పొందిన వ్యక్తివి కానే కాదు. వర్ధిల్లటం అంటే అదే అర్థం. వర్ధిల్లటం అంటే పర్యాయ పదాలు సక్సెస్ఫుల్ అవటం, దీవెన కలగటం, నీ జీవితం ఆశీర్వదించబడటం, నీ వ్యక్తిగతం, నీ కుటుంబము కానీ అది ఏదైనా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళటం, అది నీ కుటుంబమైన, నీ శారీరక సంబంధమైన, నీ ఆత్మ సంబంధమైన, అది ఎలాగైనా, నీ పాడైనా, నీ పంట అయినా, మరి ఏదైనా సరే ప్రతిదీ కూడా నువ్వు వర్ధిల్లాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ తెలుసా? ఏమని? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనం చదవను ఒకసారి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనం. నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజల్ని వర్ధిల్ల చేస్తాడు. ఆయన తన ప్రజలు ఏం చేస్తాడు? దేవుడు ఆయన వృద్ధి చేస్తాడు. ఆయన తన ప్రజల యొక్క స్టేటస్ కానీ, అది ఎడ్యుకేషన్ అయినా, అది ఉద్యోగం అయినా, అది వ్యాపారం అయినా, అది మరి ఏ పని అయినా, అది మరి ఇంక ఏదైనా సరే, దేవుణ్ణి ఆశ్రయించేవారు ఎలాగ ఉంటారో తెలుసా? వాళ్ళు వర్ధిల్లుతారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు దీవెన పొందుకుంటారు, వాళ్ళు ఆశీర్వాదం కలిగి ఉంటారు, వాళ్ళ జీవితాల్లో డే బై డే ఉన్నత స్థాయిలోనికి వెళతారు. ఈరోజు నువ్వు ఇంకా 10 సంవత్సరాల క్రితం ఎలాగ ఉన్నావో ఈరోజు కూడా నువ్వు అలాగే ఉన్నావు అంటే ఎక్కడ లోపం అనేది జరుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం జరగాలంటే మన జీవితంలో ఆత్మీయంగానే కాదండి. ఇక్కడ యోహాను సువార్త, యోహాను పత్రికలు, 3వ యోహాను పత్రికలు ఏమనుంది? ఇక్కడ 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది దైవికమైన వాటిలో కాదండి. ప్రార్థన అది కూడా కావాలి. నువ్వు ప్రార్థనలో వర్ధిల్లాలి, నువ్వు ఆత్మీయముగా వర్ధిల్లాలి, నువ్వు దేవుని మందిరంలో వర్ధిల్లాలి. దానితో పాటుగా నువ్వు అన్ని విషయాల్లో, ప్రైజ్ ది లార్డ్, నీ ఇంటి దగ్గర వర్ధిల్లాలి, నీ సమాజంలో వర్ధిల్లాలి, నీ పని దగ్గర వర్ధిల్లాలి, నీ కాలేజీలో వర్ధిల్లాలి. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు వర్ధిల్లుతూ ఉండాలి. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ పేరు ప్రఖ్యాతులు వర్ధిల్లాలి. ఎగ్జాంపుల్, యోసేపు తన తండ్రి దగ్గర వర్ధిల్లాడు. యోసేపు ఇశ్రాయేలు దేశంలో ఉన్న వర్ధిల్లాడు. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్న, ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం ఏమని వ్రాయబడిందో తెలుసా? ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడండి? ఎక్కడ వర్ధిల్లుతున్నాడు? తన తండ్రి దగ్గర కాదు.
ఇశ్రాయేలు దేశంలో కాదు, యెరూషలేములో కాదు, ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంటిలో, అక్కడ దేవుడు లేని ప్రదేశంలో, ఆ ఇంటిలో ఎవరూ లేరు, కానీ ఆ ఇంటిలో వర్ధిల్లుచు అతడు వర్ధిల్లుతూ ఏం చేస్తాడంట చదివిన తర్వాత, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు నువ్వు కూడా వర్ధిల్లాలండి. నువ్వు ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏమని వేసుకోవాలి? నేను వర్ధిల్లుతున్నానా లేదా? నా జీవితం, నా కుటుంబము, నా బిడ్డలు కానీ, నా పని కానీ, ఉద్యోగము కానీ, నా వ్యాపారము కానీ, నా వ్యక్తిగతముగా కానీ నేను వర్ధిల్లుతున్నానా లేదా? నా జీవితం వర్ధిల్లుతుందా లేదా? నేను ఏ పని చేసినా అది ఒకవేళ నష్టం వస్తుందా, లాభం వస్తుందా, దీవెన కలుగుతుందా, లేకపోతే నాకంతా కూడా కీడు కలుగుతూ ఉందా? దావీదు వలె నేను ప్రబలుతున్నానా, లేకపోతే డే బై డే నేను దేవుని మందిరానికి వచ్చి కూడా రక్షణ పొంది కూడా నేను దేవునికి ప్రార్థన చేసి కూడా దేవుని దగ్గర పాటపాడి దేవుని కానుకిచ్చి కూడా ఒకవేళ నీరసం అయిపోతున్నావు అంటే ఏదో లోపం అనేది ఉంది. అది దేవుల్లో కాదండి, అది దైవజనుల్లో కాదు. సౌలులో దేవుని ఎక్కడ కూడా స్తుతించలేదండి. దావీదైతే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు స్తుతించాడు. రాజు అయిన తర్వాత కూడా దినానికి 7 times ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా 7 మార్లు దేవుని స్తుతిస్తూ తనకు ఒక చిన్న రూముని ఏర్పాటు చేసుకొని తనకి ఖాళీ కుదిరినప్పుడు దేవుని దగ్గర కూర్చొని, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిది అయ్యా, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఈరోజు మన ఇళ్ళలో పెట్టుకున్న ప్రతి వాక్యము కూడా అది ఎవరు రాసిందో తెలుసా? దావీదు దేవునితో చేసిన ప్రార్థన. ఈరోజు దావీదు దేవుని అంతగా స్తుతి చెల్లించాడు కనుకనే దావీదు అంతకంతకు ఇంక్రీజ్ అవుతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ స్తుతి ఉంటుందో ఆ కుటుంబం దీవెన నొందుతుంది. ఎక్కడ కృతజ్ఞత ఉంటుందో ఆ కుటుంబం అంతకంతకు హెచ్చించబడుతుంది. ఎక్కడ కృతజ్ఞత ఉంటుందో ఆ కుటుంబము దీవెన నొందుతుంది. ఏ కుటుంబములో అయితే ఓ దేవుని గురించిన రక్షణ సంగీత సునాదములు వినపడునో ఆ కుటుంబం ఏం చేయబడుతూ ఉంటుందండి? డే బై డే వర్ధిల్లుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈరోజు మొదటిగా నువ్వు ఎలాగ ఉండాలి? సౌలులాగా ఉండకూడదండి. సౌలు ఎక్కడ కూడా తన జీవితంలో దేవుని స్తుతించినట్లుగా మనకి దాఖలాలే కనబడటం లేదు. కానీ దావీదు జీవితం అంతా కూడా కృతజ్ఞత కలిగి ప్రైజ్ ద లార్డ్ దేవుని స్తుతిస్తూ, మాటల ద్వారా కాదండి. కొన్నిసార్లు దేవుని మనం ఎలాగ స్తుతించాలి? మాటలతో కాదండి, చేతలతో కూడా చేసి చూపించాలి. అందుకని దావీదు అంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును. ఏమన్నాడు తర్వాత? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ఏమన్నాడు? ప్రార్థన చేస్తాను, నా మ్రొక్కుబళ్ళన్నీ ఆయనకి చెల్లిస్తాను. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు మనకేం చేయాలి? స్తుతి ఓన్లీ నాలుక మీద వచ్చేదే కాదండి, పెదల ద్వారానే కాదు, క్రియల ద్వారా చేసి చూపించాలి. అది దేవునికి ఎంతో శ్రేష్టకరమైనది. దేవుని స్తుతించడం అనేది, యథార్థవంతులు స్తుతించడం అది శోభస్కరము. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏముండాలి? నువ్వు దీవెన పొందాలి అంటే స్తుతించామా? నీ పరిస్థితులు మారుస్తాయి. నువ్వు స్తుతిస్తే నీ పరిస్థితిని, నీ జీవితాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు ఆయన. నువ్వు దేవుని స్తుతించడం ఈరోజు ప్రారంభిస్తే దావీదు వలె నిన్ను కూడా, నీ బిడ్డల్ని, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబాన్ని అంతకంతకు వర్ధిల్ల చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. చెప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని దగ్గర, అయ్యా నేను వర్ధిల్లాలి ప్రభువా, నా బిడ్డలు వర్ధిల్లాలి, అయ్యా నా కుటుంబం వర్ధిల్లాలి, నా ఉద్యోగం వర్ధిల్లాలి, నా వ్యాపారం వర్ధిల్లాలి అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు వర్ధిల్ల చేస్తాడా లేదా? వర్ధిల్ల చేస్తాడా లేదా? ఏమన్నాడు యోబుతోటి దేవుడు? యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. అది పైనుంచి చదవమ్మా. 5వ వచనం. నువ్వు జాగ్రత్తగా దేవునిని వెతకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని నువ్వు బతిమాలు కొనిన ఎడల, నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ నివాస స్థలం వర్ధిల్లాలి అంటే ఏం చేయాలంటే మొదటిగా అక్కడ కొన్ని
ఇన్స్ట్రక్షన్స్ యోబుతో దేవుడు అంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాలి, నువ్వు సర్వశక్తి దేవుని బతిమాలుకోవాలి, నువ్వేం చేయాలి, నువ్వు పవిత్రుడు అవ్వాలి, నువ్వు యథార్థవంతుడువై నువ్వు దేవుని బతిమాలుకుంటే ఆయన నీ నీతికి తగినట్లు క్రమక్రమముగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ బిడ్డల భవిష్యత్తును వర్ధిల్ల చేస్తాడు ఆయన, నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆయన, నీ కుటుంబాన్ని అంతకంతకు ఆశీర్వదిస్తాడు ఆయన, నీ టెరిటరీస్ కానీ నీ యొక్క సరిహద్దులు ఆయన విశాలపరుస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని ప్రజలుగా నువ్వు దేవుని దగ్గర రోషం కలిగి ప్రార్థన చేస్తే ఎబ్బేజు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ఏమని అడిగాడండి? దేవా, నా యొక్క సరిహద్దుని విశాలపరచయ్యా. అంటే అర్థమైంది, సరిహద్దు విశాలపరచని అర్థమైంది చెప్పండి అమ్మ. 20 కేజీలు 30 కేజీలు లావుగా ఉండమని కదా అర్థం. ఏమన్నాడు ఎబ్బేజు? ఏమంటున్నాడు? నా సరిహద్దులు విశాలపరచడం అంటే, అయ్యా నేను ఎక్కడ ఉన్నా అది ఏదైనా సరే అది దీవెన నొందాలి, అది ఆశీర్వాదము నొందాలి, అది హెచ్చించబడాలి, అది దీవెన కలగాలి అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఒకే ఒక వచనం ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించి ఎబ్బేజు యొక్క సరిహద్దులన్నీ కూడా దేవుడు విశాలపరిచాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇటువంటి దీవెన నీకుందా? అది ఎవరికో కదా పాస్టర్ గారండి. కాదమ్మా, నువ్వు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, నీ కష్టకాలం నువ్వు కూడా మొరపెడితే నీ కుటుంబాన్ని కూడా దేవుడు అదే రీతిగా వర్ధిల్ల చేస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మొదటిగా దావీదు దగ్గర కృతజ్ఞత, రెండవదిగా దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర విచారం చేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గర విచారించడం అనేది అది చాలా శ్రేష్టమైన పని అండి. సౌలు ఎక్కడ కూడా విచారించలేదు. సౌలు ఎక్కడికి విచారం చేస్తున్నాడు? కర్ణపిశాచులు, చేతబడి చేసేవాళ్ళు, ఈ సోది చెప్పుకొని తిరిగేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా దేవుడు నాతో ఉన్నాడా లేదా, దేవుడు నాకు యుద్ధంలో జయమిస్తాడా లేదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారం చేస్తున్నాడు. దావీదేమన్నా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని యొక్క సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను యుద్ధానికి వెళ్ళేదా వద్దా, నేను ఈ పని చేసేదా వద్దా, నేను ఈ పని పూనుకునేదా వద్దా, నేను ఫలానా ఊరికి వెళ్ళేదా వద్దా, ప్రతిదీ కూడా ఎక్కడికి వెళ్ళి విచారం చేస్తున్నాడు? దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. సౌలేమన్నా కర్ణపిశాచుల దగ్గర సోదె చెప్పే వాళ్ళ దగ్గరికి విచారణ చేస్తూ ఉంటే అసలు సౌలు యొక్క జీవితం ముగించబట్టని కారణమే ఈ మాట. అక్కడ బైబిల్ గురించి రాయబడిన మాట, ఈ ప్రకారముగా సౌలు దేవుని మాట వినకుండా కర్ణపిశాచుల దగ్గర విచారణ చేసిన దానిని బట్టి సౌలు హతుడైపోయాడు. ఈరోజు నువ్వు ఎక్కడ విచారణ చేస్తున్నావు? పాస్టర్ గారు మేము కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళటం లేదు, కానీ నువ్వు మనుషుల దగ్గరికి విచారం చేస్తున్నావేమో, నువ్వు వైద్యుల దగ్గరికి విచారం చేస్తున్నావేమో, నువ్వు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి విచారం చేస్తున్నావేమో. దేవుడు కాకుండా నువ్వు ఎక్కడికి విచారం చేయాలి? ఈరోజు దేవుని దగ్గర విచారణ చేస్తే ఆయన మనకు కలిగిన బాధలన్నిటిలో నుంచి తప్పించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మూడవదిగా దావీదు పశ్చాత్తాపము కలిగిన వ్యక్తి అని మనం విన్నాం. పశ్చాత్తాపం కలిగిన అంటే తను చేసిన వాటిని కప్పుకునేవాడు కాదండి, అంటే సరి చేసుకునేవాడు. ఈరోజు దేవుని ప్రజలు మనం ఏం చేయాలి? మొదటిగా దేవుని స్తుతించాలి, రెండవదిగా మనం దేవుని దగ్గర విచారం చేయాలి దేవుని ప్రజలుగా, మూడవదిగా ఎవరు కూడా నీతిమంతులు లేరండి. అర్థమైందా? నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. మన యొక్క క్రియలన్నీ కూడా, నీతి క్రియలన్నీ కూడా దేవుని ఎదుట మురికి గుడ్డలతో సమానమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పాస్టర్ గారు నేను నీతిమంతుని, ఈరోజు ఏ తప్పు చేయలేదు అంటే దేవుడు నవ్వుతాడంట. ఎందుకని? యోహాను పత్రికలు ఏమనుంది? నాలో పాపము లేదని చెప్పుకొని ఎడల, చదవన్న మాట యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల మన పాపములను క్షమించి అమ్మా మనము పాపము చెయ్యలేదని చేయమ్మా ఒప్పుకొని చెప్పుకొనిన ఎడల చాలండి. ఈరోజు మనం ఎన్నిసార్లు అనుకున్నట్టు చెప్పండి ఒకసారి, నేనేం పాపం చేయలేదు, ఏ పాపం చెప్పుకొని ఎడల ఏమవుతామంటే మనం ఆయనను అబద్ధీకునిగా చెయ్యువారం అగుతాం, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. అంటే ఆటోమేటిక్గా మనలో తెలిసి కానీ తెలియక కానీ మనం రక్షణ పొందిన, మనం బాప్తిస్మం పొందిన
కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనలోనికి కొన్ని పాపము కానీ అతిక్రమము కానీ మన తలంపుల ద్వారా కానీ మనలోనికి వెళుతూ ఉంటాయి. అది ఏదైనా సరే, నేను నీతిమంతుని పార్షకండి, నాలో ఏ తప్పు లేదు అంటే నిజముగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అబద్ధీకునిగా చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. మరి పార్షకుని మాకేంది సొల్యూషన్ అంటే, అందుకని అక్కడ వ్రాయబడిన మాట, చిన్నపిల్లలారా మీరు పాపము చేయకున్నట్లు ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ కొన్నిసార్లు నువ్వు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ పాపములో పడితే ఏం చేయాలి? అక్కడే ఉండిపోకూడదండి. మనకి అన్యులకి తేడా ఏంది? మనకి దేవుని ఎరగని వాళ్ళకి తేడా ఏందో తెలుసా? మనం దేవుని మందిరానికి వచ్చినంత మాత్రం పాపము చేయమని కాదు అర్థం. ప్రైజ్ ది లార్డ్. మనకి వాళ్ళకి తేడా ఏంటంటే, మనం పాపము చేసిన మరలా బయట పడతాం. దేవుని ఎరగిన వాళ్ళు వాళ్ళ పాపములో పడితే అక్కడే ఉంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మురకాల ఉందనుకోండి, దాంట్లో ఒక పంది పిల్లని వేయండి, దాంట్లోనే ఉండిద్ది అక్కడే స్నానం హాయిగా స్విమ్మింగ్ చేసేది. అదే ఒక గొర్రె పిల్లని చేయండి, ఉండిద్దా? దాంట్లోంచి ఎలాగ రావాలో ప్రయత్నం చేసిద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేమ్ అంతే. అందుకని యోహాను పత్రికలోనే అంటున్నాడు ఆయన, 3వ అధ్యాయము 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బీజము నీలో ఉంటే నువ్వు పాపము చేయజాలవు, నువ్వు పాపము జోలికి వెళ్ళలేవు. ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్లో ఒకవేళ చేసిన దాంట్లో నుంచి ఎలాగ బయటికి రావాలో ప్రయత్నం చేస్తావు. హల్లెలూయా. నువ్వు పాపములో పడినా, నేను ఇక్కడే బాగుంది పాస్టర్ గారండి, దేవా నాకు ఈ బురదే బాగుంది అంటే నీలో దేవుని బీజం లేదండి, నీలో దేవుని సీల్ లేదు, నువ్వు రక్షణ పొందలేదు, నీకు మారు మనసు లేదు, నీకు నిజమైన ఆ యొక్క పునాది లేదు. నువ్వు పాపములోనే నువ్వు పడిపోతా, ఆ పాపములోనే నువ్వు పొల్లాడుతూ ఉంటే నీలో దేవుని బీజం లేదండి. నువ్వు ఒకవేళ పాపంలో పడినా నువ్వు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి, దావీదు దగ్గర ఉంది అదే పశ్చాత్తాపం. అర్థమైంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ, సామెతల గ్రంథము 28:13 వచనంలో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ, అది ఇప్పుడు ఎందుకు చాలామంది వర్ధిల్లలేకపోతారు ఎందుకో తెలుసా? మీరు గమనించుకుంటుండే ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు ఎందుకు మనం వర్ధిల్లలేకపోతున్నామంటే, మనం కొన్నిసార్లు కొన్ని మిస్టేక్ చేసిన దేవుని దగ్గరికి వెళ్ళింది, నేను మంచివాడినే కదా, నేను మంచిదాన్నే కదా, మనం దేవుడితో చదువుతూ ఉండే, నేను మంచివాడినయ్యా యేసయ్య నీకు వందనాలు, నేను మంచిదానయ్యా, నేను మంచివాడినే కదా అనుకుంటే కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గర మనం చెప్పకూడదండి. ఇక్కడ ఏమంటున్నాడు? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ ఏం చేయాలి? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన మాట, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లెగుస్తాడా? నీతిమంతుడు కాకపోతే ఆ పడిన దగ్గర ఉండిపోతాడండి. అందులో దావీదు అన్నాడు ఒకసారి కీర్తనలో, నేను నా కాలు జారి నేను అనుకుని ఎడల యెహోవా నన్ను బండ మీద నిలబెట్టి జగటగల దొంగ ఊపిలో నుంచి నా పాదాలు పైకి లేపాడా. ప్రైజ్ ది లార్డ్. అనగా దావీదు దగ్గర ఉన్న మరొక అనుభవం ఏంటంటే, పశ్చాత్తాపం కలిగిన వ్యక్తి, తన స్థితిని దేవుని దగ్గర ఒప్పుకునే వ్యక్తి, కప్పెట్టుకునేవాడు కాదండి. ఈరోజు నువ్వు నిజమైన విశ్వాసి అయితే నువ్వు దేవుని యొక్క వాక్యానికి సరెండర్ అయ్యి, అమ్మో నేను పలానా రోజు ఈ మాట అన్నాను కదా, ఈ పాపం చేశాను కదా, దేవునికి విరోధంగా ఉన్నాను కదా, నేను ఇలాగ జీవించాను కదా, అలాగ ఉన్నాను కదా, వెంటనే మనలో దుఃఖం అనేది రావాలి. ప్రైజ్ ది లార్డ్. దుఃఖం వస్తుందా? ఏ దుఃఖం అండి చెప్పండి అమ్మా. చల్లటి గాలికి హాయిగా నిద్రపోతున్నట్టుంది, చల్లటి గాలికి. ఏ దుఃఖం మన దగ్గర రావాలి? పశ్చాత్తాపం దుఃఖం రావాలండి. మాయం చికెన్ రాలేదు, పట్టు చేరదు, ఆ దుఃఖం కాదండి. అర్థమైందా? వాళ్ళు అరిసి ఆ దుఃఖం అది నిష్ప్రయోజనమైన దుఃఖం. అది కొరింథీ పత్రికలో ఏమో తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలిగిస్తుంది. ఈరోజు నువ్వు రక్షణ పొందేవో బాప్తిసం పొందేవో అని కాదు, నీ జీవితంలో పశ్చాత్తాపం అనేది ఉందా? ఎప్పుడైనా
దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది మనం ఎలాగ చేస్తుంది, ఎప్పటికప్పుడు మనల్ని రిఫ్రెష్ చేస్తుందండి. నువ్వు కార్చే ఒక కన్నీటి బొట్టు నీ జీవితం అంతా కూడా. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎవరో యేసుప్రభు ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ అత్తరు బట్టలు పగలగొట్టి ఆయన తమ కన్నీటితోటి ఆయన పాదాలు తుడిచివేస్తూ ఉంది. వెంటనే యేసయ్య అన్నాడు, ఈమె కన్నీటిని బట్టి ఆమె పాపాలన్నీ కూడా కడిగి వేయబడ్డాయి. కన్నీటిలో అంత శక్తి ఉందండి. ఎప్పుడైనా నీ పాపాలను బట్టి కన్నీరు కాచే రోజులు ఉన్నాయా? దుఃఖం ఆ దుఃఖాలు కాదండి. కొన్నిసార్లు మనము దుఃఖపడాలి, దేవా నన్ను క్షమించినందుకు నీకు వందనాలయ్యా. దావీదు దగ్గర పశ్చాత్తాపం ఉందండి, సౌలు దగ్గర లేదు. సమూయేలు వచ్చి అయ్యా సౌలు దేవుడు చెప్పిన పని చేసావా? అమాలేకీలను చంపేవా? చంపానండి. చంపితే నాకు వినపడుతున్నా ఆల్రెడీ క్లూ ఇస్తున్నాడు సమూయేలు. ఇక్కడ దావీదు దగ్గరికి కూడా ఎవరు పంపబడ్డారు? నాతాను పంపించాడు. అయ్యా పలానా ఊరిలో 2 వ్యక్తులు ఉన్నారు, ఒక వ్యక్తి ధనవంతుడు, ఇంకొక వ్యక్తి పేదవాడు. ఇదిగో ధనవంతుని దగ్గర 4 గొర్రెలు ఉన్నాయి, పేదవాడి దగ్గర 1 గొర్రె ఉంది. అయితే ఈ పేదవాడు ఇంటికి బంధువులు వస్తే ఈ పేదవాడు క్షమించండి, ధనవంతుని ఇంటికి బంధువు ఒకడు వస్తే ఆ ధనవంతుడు ఏం చేశాడంట, వండి పెడతానికి తన 4 గొర్రెలు దాచిపెట్టుకొని ఆ దరిద్రుడుగా పేదవాడిగా ఉన్న వెళ్ళి ఆ గొర్రెని తెచ్చి దాన్ని చంపి తన ఇంటికి వచ్చిన వ్యక్తికి పెట్టాడంట. ఈ మాట వినగానే దావీదు గారికి ఎందుకు భయంకర కోపం వచ్చి పెద్దగా ఎవడు రోడు అని వెంటనే నోరు తెరిచి ఆ వ్యక్తి 1 గొర్రెకి 4 గొర్రెలు ఇవ్వాలి అంటే దావీదుకి తీవ్రమైన కోపం వచ్చిందండి. యాక్చువల్గా ఆ ధనవంతుడు ఎవరో తెలుసా? దావీదు. వెంటనే నాతనేమో తెలుసా? ఏలేలా చూపించి ఆ మనుష్యుడువు నీవే. ఇంకా మారు మాట మాట్లాడలేదండి. సౌలులాగా కప్పుకోలా, సౌలులాగా తడబడలేదు. వెంటనే నేను పాపము చేశానయ్యా. అక్కడ వ్రాయబడిన మాట, దేవుడు నీ అతిక్రమమును క్షమించి వేశాడయ్యా. క్షమాపణ ఎంత సమయంలో జరిగిందో తెలుసా? వితిన్ సెకండ్స్లో అండి. కానీ దావీదు అది ఒప్పుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? బైబిల్ చరిత్రకారులు అన్నారు 13 సంవత్సరాలు పట్టిందంట. నాతాను వెళ్ళి దావీదుకి ఆ కథ చెప్పే వరకు కూడా దావీదులో ఏ మార్పు జరగలేదండి. ఈరోజు మనం పశ్చాత్తాపం అనేది ఖచ్చితంగా ప్రతి విశ్వాస జీవితంలో కలగాలి. ప్రైజ్ ద లార్డ్. పశ్చాత్తాపం అనే హృదయం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా జీవించలేమండి. అందుకనే దావీదు దగ్గర పశ్చాత్తాపం కలిగిన హృదయం ఉంది కనుకనే దావీదు వ్యభిచారము చేసిన, దావీదు నరహత్య చేసిన, దేవుని ప్రజల్ని సాతానికి అవకాశం ఇచ్చి దేవుని ప్రజలు లెక్కించి గర్వించిన క్షమించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుంచి వచ్చిన క్షమాపణ? పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం అనేది లేదండి. కాబట్టి ఈరోజు నీ దగ్గర దావీదు వలె 3వదిగా పశ్చాత్తాపం ఉందా? ప్రైజ్ ద లార్డ్. నీ అతిక్రమములు నువ్వు ఒప్పుకున్న రోజులు ఉన్నాయా? మనం ఎన్నోసార్లు ఈరోజు ఒకవేళ మన దగ్గర ప్రభు సంస్కారం లేకపోయినా చాలాసార్లు మనం ఒప్పుకొనకుండా తీసుకుంటున్నాం. అది చాలా తప్పండి. ప్రైజ్ ద లార్డ్. తీసుకునే ముందు ఏం చేయాలంట, మనం ఒక్కసారి సరి చేసుకొని మనం దానిలో చెయ్యి వేయక ముందు మనం కప్పుకొనక ఒప్పుకొని దేవుని దగ్గర మన నోటితో ఒప్పుకొని కన్ఫెస్ అయితే వితిన్ సెకండ్స్లో అది ఎంత ఘోర పాపమైన దేవుడు క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను అడిగారా దేవుని, దేవా నా పాప దోషములు, ఒకసారి అడుగుదాం దేవుని, నాతో పట్టుకలి చెప్పండి. దేవా నేను చేసిన పాపాలు దయచేసి హృదయపూర్వకముగా క్షమించి నన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అదే కదా దావీదు అడిగిన దావీదు చేసిన స్తుతి కూడా. 51వ కీర్తన అంతా కూడా దేవుని పశ్చాత్తాపముగా చేశాడు. తన కీర్తన కూడా, నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కనుకనే దావీదంట అంతకంతకు వర్ధిల్లుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ దగ్గర ఏం చేయాలి తెలుసా? నువ్వు ఎప్పటికప్పుడు సెటరేట్ చేసుకోవాలి. వచ్చే సంవత్సరం జనవరి 1కి ఒప్పుకుంటానులే, కాదండి. నువ్వు ఒప్పుకున్న దాకా వర్ధిల్లవండి. నీ జనవరి 1కి నేను ఒప్పుకుంటానులే, లేకపోతే క్రిస్మస్కి ఒప్పుకుంటానులే, లేకపోతే గుడ్ ఫ్రైడే రోజు ఒప్పుకుంటానులే, కాదండి. ఈ రోజే, ఇదే సమయము, ఇదే మిక్కిలి
జనవరి 1 దాకా వెయిట్ చేయవాకన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలం. అసలు ఇప్పుడే వితిన్ సెకండ్స్లో ఒకవేళ పరిశుద్ధ ఆత్మదేవుడు గుర్తు చేస్తే, అమ్మో నేను ఈ తప్పు చేశాను కదా, అమ్మో నేను ఈ మాట దేవా నన్ను క్షమించయ్యా, హృదయపూర్వకంగా దేవుని కన్నీటి బొట్టు కార్చండి. మనసు ఎంత నెమ్మదిగా ఉంటుందో తెలుసా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మూడవదిగా మనం ఎలాంటి మనసుని కలిగి ఉండాలి? వర్ధిల్లాలంటే పశ్చాత్తాపము కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి. నాలుగవదిగా అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 21-22 వచనాలు చదవండి. అపోస్తల కార్యములు, ఆ తరువాత ప్రైజ్ ద లార్డ్. సాక్ష్యం దావీదు నాలుగవదిగా, ఇది పోయిన వారం మనం వినలేదు, 4వ విషయం అన్నమాట. దావీదు దేవుని ద్వారా, చెప్పండి అమ్మా, బ్యాటరీ డౌన్ అయిపోయినా, సాక్ష్యం పొందిన వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. సాక్ష్యాల రకాలు ఉన్నాయండి. మనము దేవుని గురించి అవ్వటం వేరు, మనం ఇతరుల గురించి అవ్వటం వేరు, ఇతరులు మన గురించి అవ్వటం వేరు. ఇది 3 రకాల సాక్ష్యం. ఇంకోటి 3వ రకం, దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి. అది శక్తివంతమైందండి. అంటే కొన్నిసార్లు మనం దేవుని గురించి సాక్ష్యం ఇస్తాం, అది మంచిదే కాదంటంలా. మన గురించి ఇతరులు సాక్ష్యం ఇస్తారు, అది మంచిదే. కానీ ఈ రెండింటికంటే ఇంకా విలువైనది తెలుసా? దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. దావీదు ఎవరి గురించి, ఎవరి ద్వారా సాక్ష్యాన్ని పొందుకున్నాడు తెలుసా? దేవుని ద్వారా. దేవుడే స్వయాన దావీదు గురించి ఇస్తున్న సాక్ష్యం ఏం తెలుసా? దావీదు నా హృదయానుసారుడు. దావీదు అక్కడేమనుంది? నా ఇష్టానుసారుడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు నీ గురించి, నువ్వు దేవుని గురించి ఇస్తున్న సాక్ష్యం మంచిదే, మనుషులు నీ గురించి ఇస్తున్న సాక్ష్యం మంచిదే. ఈరోజు దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడా? సౌలు గురించి దేవుడు ఏ సాక్ష్యం ఇవ్వలేదండి. బైబిల్ గ్రంథంలో దేవుడు భక్తుల గురించి సాక్ష్యం ఇచ్చాడు. దానియేలు గురించి, దానియేల్ నువ్వు బహుప్రియుడివయ్యా. మోషే గురించి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికుడు. అబ్రహాము గురించి దేవుడిస్తున్న సాక్ష్యం, అబ్రహాము నమ్మకమైన మనుష్యుడు, నాకు స్నేహితుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు యేసు ప్రభువారు నతనేలు గురించి సాక్ష్యము, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని దగ్గర ఏ కపటము లేదు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ గురించి దేవుడు ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చాడా? ప్రైజ్ ద లార్డ్. సాక్ష్యం ఇవ్వాలంటే ఏం చేయాలి? ఎందుకని దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు? అక్కడే ఉందమ్మ వాక్యం. ఎందుకని సాక్ష్యం ఇచ్చాడంట? తన ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఈరోజు నువ్వు దేవుని ఉద్దేశములు నెరవేరిస్తేనే నీకు సాక్ష్యం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మన ఉద్దేశములు కాదండి. యేసు ప్రభువారి గురించి తండ్రి ఏ సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? చెప్పండి అమ్మా. ఇతడు బాప్తీసం తీసుకున్నప్పుడు ఆ కుంటలు ఏమని ఇచ్చాడు? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకని? యేసు ప్రభు తండ్రి యొక్క చిత్తాన్ని చేశాడు. ఈరోజు నువ్వు దేవునికి ఉద్దేశము చేయగలుగుతున్నావా? దేవుని యొక్క ఆలోచన ప్రకారం నువ్వు నడవగలుగుతున్నావా? నువ్వు దేవుని యొక్క ఆ మార్గంలో నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ఆలోచన చేయాలి, నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకనే దేవుడి స్వయాన దావీదు గురించి చేసిన సాక్ష్యము, ఇది నా ఉద్దేశంలో నెరవేర్చును, నా ఇష్టానుసారుడైన మనుషుడని దేవుడే దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం దేవుని దగ్గర సాక్ష్యం పొందాలండి. హెబ్రీ పత్రికలో ఉండి పెద్దలు సాక్ష్యం పొందారు, దేవుని దగ్గర సాక్ష్యం పొందారు. ఈరోజు నువ్వు ఈ లోకంలో సాక్ష్యం పొందుకోవాలి. ఇదిగో నమ్మకమైన దాసుడు నువ్వు సాక్ష్యం పొందుకోవాలి. ఇదిగో బలా నమ్మకమైన దాసురాలా అని నువ్వు దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. నీ సాక్ష్యం ఈరోజు ఎలాగ ఉంది? మనం ఆలోచన చేయాలండి. సౌలు గురించి దేవుడు చెడ్డ సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో సౌలుకి నా కృప దూరం చేసినట్లు నేను దావీదుకి కృపను నేను దూరము చేయను.
ఈరోజు నీ సాక్ష్యం ఎలాగ? ఒకవేళ దేవుడు ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేయాలి. 4వదిగా, దేవుడు మన గురించి ఏ సాక్ష్యము పలకగలడో? ఏ సాక్ష్యం పలకగలడో? ప్రైజ్ ది లార్డ్. అడగండి, దేవుని అడగండి. ನಮ್ಮ చెబుతాడు, దేవా నా గురించి ఏ సాక్ష్యం ఇవ్వగలవు? ఏమని నా గురించి సాక్ష్యం ఇవ్వగలవు? దేవుడు చెబుతాడండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు 4వదిగా, దావీదు వలె మనము దేవుని ద్వారా సాక్ష్యము పొందేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటువంటి సాక్ష్యం మనందరికీ కలుగును గాక. దావీదు వలె మీరు దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చుదురు గాక. దావీదు వలె మీరు దేవునికి ఇష్టానుసారమైన మనుషులుగా మార్చబడుదురు గాక. 5వదిగా, దావీదు హెబ్రీ రాసిన పత్రిక లేదా మొదటి సమూయేలు గ్రంథం 24:5 చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సునొచ్చి యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషేక్తుడనైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఇస్తున్న సాక్ష్యం, దావీదు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? సౌలు దావీదుని చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడండి. మనందరికీ తెలుసు కదా. యాక్చువల్గా దావీదు ఎప్పుడైతే దేవుడు ఎన్నుకున్నాడో సౌలు దావీదు మీద పగ పెట్టేసుకున్నాడు. అంటే అది ఎలా చెప్పాలి అంటే, విషపు చూపు లేకపోతే దావీదుని ఎలాగైనా చంపాలి, ఎలాగైనా దావీదుని హత్య చేసేయాలి. దానికి మార్గం ఎన్నోసార్లు తన దగ్గర ఈట ఉంటే ఈట వేసి ఎన్నోసార్లు దావీదుని చంపాలని చూసినా ఎప్పుడు కూడా దావీదుకి ఎంత గాయం కూడా కలగకుండా దేవుడు తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నోసార్లు సౌలు దావీదుని చంపాలని చూసినా, ఎన్నోసార్లు దావీదుని గాయపరచాలని చూసినా ఏనాడు కూడా దావీదు తెలివిగా తప్పించుకొని దేవుని ద్వారా తప్పించబడ్డాడు. ఇప్పుడు అటువంటి దావీదుకి శత్రువు ఎవరంటే సౌలే శత్రువు అండి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒక రోజు ఏం జరిగిందో తెలుసా? దావీదు రాజు అయిన తరువాత దావీదుకి సౌలు గారు చిక్కారు. అంటే ఇప్పుడు దావీదుకి చంపే అవకాశం వచ్చింది, పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. దావీదుకి తన మీద కుట్రబడిన పగబెట్టి ఎన్నోసార్లు చంపాలని గాయపరిచిన సౌలును చూచి ఓరకు అసలు యాక్చువల్గా తన మనసు ఎలాగుందో తెలుసా? తన మనసు ఎలాగ ఉందంటే, ఈ వ్యక్తిని నేను చంపకూడదు. ఎందుకని? ఊరక అతనికి బుద్ధి చెప్పాలని తనకున్న ఒక షర్టు ముక్క ఉంది, ఆ షర్ట్ ఉంది కదా, ఊరక ఒక ముక్క ఇట్లా కట్ చేశాడు. ఆ షర్టు ముక్క కట్ చేసినందుకే దావీదు మనసు ఏమైందంట? చదవండి అమ్మా. తన మనసు ఏమైంది? నొచ్చుకుంది. అమ్మో, అభిషేకించబడిన వ్యక్తిని నేను సౌలు పై వస్త్రమును కోసినని దావీదు మనస్సున నొచ్చుకొని వెంటనే ఏమన్నాడు తెలుసా? ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక యెహోవా చేత అభిషేక్తుడైన, ఏమన్నాడండి సౌల్ని? ఏమన్నాడు? నా ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. శత్రువుని ఏం చేస్తున్నాడండి? నా ప్రభు. దేవుని కాదు అంటుంది. సౌల్ని నా ప్రభువు ఈయన నేను తాకను, ఈయన ముట్టను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని దావీదులో ఉన్న తర్వాత లక్ష్యం తెలుసా? పగ తీర్చుకొనలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు దేవుని ప్రజలు ఏం చేయాలి? పగ తీర్చుకొనకూడదండి. అదేంటి పరిష గారండి? పగ తీర్చుకొనకూడదు. మనం పగ తీర్చుకునే బాధ్యత ఎవరిది? దేవుడు. ఒకవేళ మనం తీర్చుకుంటే, హెబ్రీ పత్రికలో ఏమని ఉంది? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము చదవండి అమ్మ. పగ తీర్చుట ఎవరి పని అమ్మా? చెప్పండి, అందరూ చెప్పాలి, సంఘం అంతా చెప్పాలి. పగ తీర్చుట ఎవరి పని? ఇప్పుడు మనం దేవుని పని మనం చేస్తున్నాం కదా కొన్నిసార్లు. చెప్పండి, మా ఆలోచన చేసుకోవాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? మనం కొన్ని పగ తీర్చుకుంటాం, కొన్ని మనం తొందరపడతాం. కాదండి, దావీదులో ఉన్న మంచి లక్షణం ఏం తెలుసా? తన శత్రువు చేతికి చిక్కిన
కష్టకాలంలో ఆ సౌలు చిక్కిన ఆ యొక్క గుహలో ఆ సౌలు యొక్క పై వస్త్రాన్ని కోసి తన మనసును నొచ్చుకొని, పైగా సౌలుని, నా ప్రభువా నేను నిన్ను చంపనయ్యా, దేవుని చేత నువ్వు అభిషేకించబడిన వ్యక్తివి, నేను నిన్ను ముట్టను ప్రభువా అని దేవుని దగ్గర ఒక ఒడంబడిక చేసుకుని తన జీవితము చిక్కినా సరే ఎక్కడ కూడా సౌలు జోలికి దావీదు వెళ్ళలేదు, దేవునికి అప్పగించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం మౌనంగా ఉంటే ఆ వ్యక్తి బతుకుతాడని కాదు అర్థం, ఆ వ్యక్తి క్షేమంగా ఉంటాడని కాదండి. దావీదు మౌనంగా ఉన్నాడు కాబట్టే సౌలు మీద పగ ఎవరు తీర్చుకున్నారు? దేవుడు తీర్చుకున్నాడా లేదా? ఎలా చనిపోయాడు తెలుసా? ఇందాక మనం విన్నాం కదా, కర్ణ పిశాచుల దగ్గర విచారణ చేసినందున సౌలు హతుడైపోయాడు. కాబట్టి ఈరోజు పగ తీర్చుకోవడం నీ బాధ్యత కాదండి. నీ కుటుంబమైన, నీ సమాజమైన, నీ యొక్క ఇంటి చుట్టుపక్కలైనా, నీ వ్యక్తిగతముగానైనా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఒకవేళ నీ శత్రువుల మీద నువ్వు ఒకవేళ పగ తీర్చుకుంటున్నావేమో, ఈరోజు నువ్వు ఒకవేళ ఆ ఉద్దేశాన్ని కలిగి ఉంటే ఈరోజు ఆ పని ఆపేసేయ్. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని పని చేస్తున్నావు, జాగ్రత్త. దేవుని పని దేవునికి ఇవ్వండి. దేవుని పని మనకు దేనికమ్మా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి వాక్యం ఏం తెలుసా? శత్రువుని భోజనం పెడితే అతని తల మీద ఎక్కడ, సామెతల గ్రంథంలో అనుకుంటా కదా, ఎక్కడది? కాబట్టి ఎక్కడక రోమిలికి రాసిన పత్రిక చదవండి అమ్మా. అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. అదే 17వ వచనం, కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటికి ఆలోచన కలిగి శక్యమైతే మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు అన్నాడు, తన శత్రువుల జోలికి ఎన్నడూ వెళ్ళలేదండి, ఎన్నడూ వెళ్ళలేదు. అందుకని కీర్తన 123వ కీర్తనలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక చోట మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో అక్కడ సిక్లగు మీద దావీదు తన కుటుంబాన్ని, బిడ్డలందరినీ కూడా అమాలేకులు వచ్చి కొట్టుకొని వెళ్ళిపోతే వీళ్ళు వాళ్ళని తరుముతూ ఉంటే అక్కడ శత్రువు అక్కడ కనపడతాడు, ఐగుప్తీయుడు. మనం బాగా కోపం మీద వెళ్తూ ఉంటే, అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నా, మనం బాగా విసిగి చెంది ఎవరైనా మనకి మనల్ని కీడు చేసిన వాళ్ళు మనం ఎదురు పడితే ఏం చేస్తాం చెప్పండి అమ్మా? ఒక దెబ్బ వేస్తాం కదా. దావీదు అసలు అక్కడ జరిగిన ఒకసారి మనం చూద్దాం, సమయం అయిపోయింది కాబట్టి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి వచ్చిన యాక్చువల్గా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మొదటి 3వ దినమందు సిక్లకు వచ్చిన, అందులో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లకు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడగా మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున జనులందరూ కూడా రాళ్ళు తెచ్చి దావీదుని చంపాలని కుట్ర చేశారు. దావీదుని చంపేయండి రా బాబు, ఇతనితో తిరగటం వల్లే మన భార్యలు బిడ్డలందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోయారు. దావీదుకి ప్రాణం విసిగిపోయింది, ప్రజలందరూ కూడా భయంకర కోపంతో ఉన్నారు. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవా, ఏమని? అయ్యా, నా ప్రజల్ని నేను తిరిగి దక్కించుకుందనా, నేను కోల్పోయిన ఆస్తిని మరలా తెచ్చుకోగలగనా అంటే దేవుడు చెప్పాడు, దావీదు తరుమయ్య, ఖచ్చితంగా నువ్వు కోల్పోయిన మొత్తాన్ని కూడా తిరిగి తెచ్చుకుంటావు. వీళ్ళు ఇప్పుడు కత్తులు కటార్లు మొత్తం బయలుదేరిపోతా ఉన్నారు. ఎదురంటే వాళ్ళకి ఐగుప్తీయుడు అక్కడ ఎదురుపడ్డాడండి. ప్రైజ్ ది లార్డ్. ఇతను ఎవరు? యాక్చువల్గా శత్రువు కనపలు ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? చంపేస్తాం కదా, లేదా కొడతాం కదా. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? పొలములో ఒక ఐగుప్తీయుడు
వాణ్ణి దావీదు నొద్దకి తోలుకొని వచ్చి అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి ద్రాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలు వానికిచ్చిరి. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరెల్లగా. ఇలాంటి మనసు మన దగ్గర ఉంటుందా? మనం ఏం చేస్తాం? యాక్చువల్గా మనల్ని ప్రేమించిన వాళ్ళకి కూర పెడతాం, అంటే పెట్టకూడదని కాదు, మనకు ప్రేమించిన వాళ్ళని మనం పలకరిస్తాం. ఎప్పుడైనా మన శత్రువులకు భోజనం పెట్టిన సందర్భాలు ఉన్నాయా? దావీదు చేసి చూపించాడండి క్రియల్లో. తనకి ఎవరైతే కీడు చేశారో ఆ వ్యక్తి కనపడి తీసుకొచ్చి కూర్చోబెట్టి వానికి మళ్ళా చూడండి ఎట్లాంటి పరిచర్య, ద్రాక్షపు అంజూరపు మొత్తం కూడా పెట్టి ఒక అడైచి అతని భుజం మీద వేసి అతనికి భోజనం పెట్టి నీళ్ళు ఇచ్చి అతనికి ఏమైంది? ఇప్పుడు ప్రాణము తెప్పరేలేంది. సౌలుకి ఆ మనసు లేదండి. తన జీవితం అంతా కూడా పగకు చోటిచ్చి తన జీవితం అంతా అదే తన బిడ్డల మీద కూడా వచ్చింది తెలుసా? తన యోనాతాను చనిపోయాడు, తన బిడ్డలందరూ కూడా చనిపోయారు. పగ పగ పగ. ఈరోజు పగ ఏం చేస్తుందో తెలుసా? మన జీవితాల్ని ఎదగకుండా చేస్తుందండి. పగ మన లోపల ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పగని మనం ఏం చేసుకోవాలి? దేవునికి వాక్యానుసారంగా మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మన కోపాన్ని మనం ఏం కంట్రోల్ చేసుకోవాలి. సూర్యుడు అస్తమించు వరకే మీ కోపము ఉండాలి. పగ మనలో ఉంటే ఏమైందండి? మన ఆరోగ్యానికి హానికరం. కాబట్టి 5వదిగా దావీదుకున్న మంచి పని శత్రువుని ప్రేమించటం. ప్రైజ్ ది లార్డ్. పగ తీర్చుకున్నట్టు దేవునికి అప్పగించాడు. చివరిగా దావీదులో ఉన్న పని 1 దినవృత్తాంతములు 29:1 చదవండి. 1 దినవృత్తాంతములు 29:1. తరువాత ఇలాగ సెలవిచ్చాను, ఇంకను లేత ప్రాయము కలిగిన వాడై బాలుడై ఉన్నాడు, మనుషునికి కాదు. ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరకు కావలసిన వాటన్నిటిని కూడా సమకూర్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా అంటే దావీదు ఇంకా చాలావన్నీ చెప్పుకుంటా పోతే ముఖ్యమైన మాత్రం మనం వింటా ఉన్నాం. దావీదులో ఉన్న ఇంకో విషయం ఏం తెలుసా? దేవుని మందిరం ఎడల ఆసక్తి కలిగిన వాడు, దేవుని పని ఎడల ఆసక్తి కలిగిన వాడు, దేవుని పరిచర్యలో ఆసక్తి కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోయిన వారం చదివిన కీర్తనలో కూడా 122 కీర్తనలో కూడా యెరూషలేమును ప్రేమించువారు ఏం చేస్తారని? యెరూషలేము అంటే యెరూషలేము దేశము కాదండి, దేవుని మందిరమే యెరూషలేము. నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? ప్రేమించడం అంటే చెప్పండి అమ్మా. నువ్వు దేవుని మందిరం ఎడలా నువ్వు రెస్పెక్ట్గా ఉన్నావా? నువ్వు దేవుని మందిరానికి తగిన వాల్యూ ఇస్తున్నావా? నువ్వు దేవుని మందిరాన్ని, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఈరోజు నువ్వు దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు దేవుని మందిరానికి నువ్వు ప్రార్థన జరిగినప్పుడల్లా నువ్వు రావాలి. నువ్వు దేవుని మందిరంలో జరుగుతున్న వాటిలో నువ్వు వచ్చి కూర్చోవాలి. దేవుని మందిరం పాటికి దేవుని మందిరం ఉండి నీ పాటికి నువ్వు శనివారం ఆదివారం ఇలా దగ్గర నువ్వు కాలక్షేపముగా ఉంటే నన్ను వర్ధిల్ల చేయయ్యా, నన్ను వర్ధిల్ల చేయని నువ్వు తలకిందులు తపస్సు చేసినా నువ్వు వర్ధిల్లలేవండి. ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకో తెలుసా? 70 సంవత్సరాలు బబులోను దేశానికి ఎందుకు వెళ్ళారు తెలుసా? వాళ్ళు ఏనాడు కూడా విశ్రాంతి దినాన్ని వాళ్ళు సరిగా ఆచరించలా. దేవుడు చెప్పాడు ఇర్మియాతోడు, అయ్యా నా ప్రజలు విశ్రాంతి దినాన్ని ఆచరించకపోవటాన్ని బట్టి వాళ్ళని 70 సంవత్సరాలు నేను బబులోను దేశానికి పంపిస్తున్నా, వాళ్ళకి బుద్ధి రావాలి. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి నువ్వు సమయానికి వస్తున్నావా? నువ్వు దేవుని మందిరానికి విలువిస్తున్నావా? నువ్వు దేవుని యొక్క మందిర పనిలో నువ్వు దావీదు వలె, దావీదు అంటున్నాడు, నా దేవుని యొక్క మందిర పని కొరకు నేను బహుగా ప్రయాసపడ్డాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రయాస ఎలాగుందని దేవుని మందిరం, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచయంలో. చివరిగా పౌలు అంటున్నాడు, అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్.
దేవుని మందిర పని కొరకు సహకారులుగా దేవుని యొక్క పరిచర్లో సువార్త పనులు పాలు భాగస్తున్న పేర్లు ఎక్కడ వ్రాయబడతాయి? ఏ గ్రంథం అండి? జీవ గ్రంథములు వ్రాయబడతాయి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుని పరిచయలో సహకరిస్తున్నావు, సహకారిగా మీరు ఉన్నారు అంటే మీ పేర్లు ఖచ్చితంగా జీవ గ్రంథంలో వ్రాయబడినట్టే. ప్రైజ్ ద లార్డ్. కానీ దావీదులో ఉన్న ఈ 6 లక్షణాలు కూడా మీ జీవితంలో మీరు కలిగి ఉంటే మీరు కూడా దావీదు వలె అంతకంతకు వర్ధిల్లుదురుగాక. హల్లెలూయా. మీరు దేవుని స్తుతించగలిగితే, మీరు దేవుని దగ్గర విచారణ చేయగలిగితే, మీరు దేవుని దగ్గర ఆయన యొక్క సన్నిధానంలో మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మీరు పశ్చాత్తాపము కలిగి పగ తీర్చుకొనకుండా దేవునికి అవకాశం ఇచ్చి ఆయన సన్నిధానంలో మనం ముందుకు సాగిపోతే దేవుడు దావీదు కుటుంబాలు అంతకంతకు మన కుటుంబాలని వర్ధిల్ల చేస్తారని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. సౌలులాగా ఎక్కడ మన జీవితంలో కూడా ఎక్కడ కూడా అలాంటి లక్షణాలు లేకుండా ఈరోజు నాతో మోకరించి మీరు ప్రార్థన చేయగలిగితే దేవుని దగ్గర అడుగుదామా? దేవునైన దావీదు వలె అయ్యా నా కుటుంబం వర్ధిల్లాలి, దావీదు వలె నాయన అయ్యా నేను ప్రభువా నీ సన్నిధానంలో అయ్యా మా కుటుంబం వర్ధిల్లాలి ప్రభువా, అయ్యా నా బిడ్డలు నాయన నా యొక్క ప్రభువా జీవితం వర్ధిల్లాలి, నా చదువు వర్ధిల్లాలి, అయ్యా నా యొక్క వ్యాపారం వర్ధిల్లాలి, నా యొక్క నాయన అయ్యా ప్రతి పని వర్ధిల్లాలి ప్రభువా, నా